మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనము 16వ తారీఖు జూలై నెల 2025 నుండి 31వ తారీఖు జూలై నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ చేర్చబడదండి. కేవలము శాస్త్రము ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెబుతాను. మీరు ఇది గమనించగలరు. ఓకే. ఇప్పుడు మకర రాశి వారికి 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి? దుష్ప్రభావాలు. ఇందులో ఏ విషయాల్లో దుష్ప్రభావాలు ఇస్తాయి అన్నట్టయితే రాబడి తగ్గుతుంది, మాటలో కఠినత్వం పెరుగుతుంది, తద్వారా ఎదుటివారు బాధపడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఏ విధమైన ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు. ఈ ఫలితాలన్నీ కూడా రాహు ద్వితీయ స్థానంలో కల్పిస్తున్నారు. ఇకపోతే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవాను మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తున్నారు. ఇంట్లో వారి యొక్క ఆఫీసులో మీ స్థాయి వారు, పై స్థాయి వారు, కింద స్థాయి వారు, అలాగే ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే, వృత్తి అయినా సరే, ఎవరో ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే, అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. అలాగే మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉండేటటువంటి వారు కూడా మీకు ఫేవర్గా ఉండటం జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మనం ఇంటికి ఆఫీసులోనో ఎక్కడో ఎన్నో ఇబ్బందులు పడి ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ ఇంటి పక్కలతో మన ఇంట్లో వాళ్ళతో గొడవ జరుగుతుంది అనుకోండి, ఏం ప్రశాంతంగా ఉంటుందండి. ఇరుగు పొరుగు అన్నారు. అందుచేత ఇరుగు పొరుగు సఖ్యత కూడా చాలా అవసరం. అందుచేత శని భగవాన్ యొక్క తృతీయ చలనం వల్ల ఈ అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. చేత అదేమి మనకి మనలో ఒక ధైర్యం, అందరూ మనకి కోఆపరేట్ చేస్తుంటే ఈ విధమైన ఫలితాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇకపోతే పంచమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల మీకు సంతానం బాగా వృద్ధిలోకి రావటము, చదువుకోవటం, బాగా చదువుకోవటము, వారి పని వారే, నువ్వు వెనకాల పడాల్సిన పని లేదు. అసలు తల్లిదండ్రులుగా మీరు వెనకాల పడాల్సిన పని లేదు. వాళ్ళగా వాళ్ళు చదువుకోవటం, మంచి స్నేహం చేయటము, అలాగే వారికి సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, లేదా చిత్రకళ, డ్రాయింగో, లేకపోతే శిల్పం, చక్రాలు, వీటిలో ఎందులో వారికి అభిరుచి ఉంటే వాటిలో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచి అభివృద్ధిలో రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు 5వ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల. ఇకపోతే 6వ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోందండి. గురుగ్రహ సంచారం ఒక 6వ స్థానంలో జరగటం అనేటటువంటి దానివల్ల అశుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి. కొంచెం అనారోగ్యాలు కలగటము, అలాగే మనం ఏదైనా రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే మనం రుణం లభించదండి. మనం ఇంతకుముందు ఎన్నోసార్లు అతనికి చేసి ఉండవచ్చు, కానీ అతను మాత్రం ఈ టైంకి మన బ్యాడ్ టైం కారణంగా కూడా కావచ్చు, ఆయన దగ్గర డబ్బులుండి ఇవ్వకపోవచ్చు, లేదా మన బ్యాడ్ టైం కారణంగా ఇప్పుడు లేవే రేపు ఇస్తానులే, లేకపోతే ఎల్లుండి ఇస్తాను, లేకపోతే వచ్చే నెలలో ఇస్తానులే అంటారు. అప్పుడు మనకే వస్తాయి డబ్బులు. ఆ విధంగా మొత్తం మీద ఎన్నిసార్లు మన దగ్గర లాభం పొందినవాడైనా, ఎన్నిసార్లు సహాయం పొందినవాడైనా కూడా ధనాన్ని మనకి సకాలంలో అందించడు. ఒకవేళ మీరు మంచి పని కోసం, అప్పు కోసం బ్యాంకునో మరో దాన్ని ఆశ్రయించారు, వాళ్ళు కూడా ఏవో ఒక అడ్డంకులు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మీకు వాళ్ళు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండరండి. ఈ విధంగా మొత్తం మీద మీరు ఈ 6వ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల డబ్బులకు చాలా ఇబ్బంది పడే పరిస్థితే ఉంటుంది. ఇది ఒకటి గమనించుకోండి. ఓకే. ఇకపోతే 7వ స్థానంలో రవి, బుధ 2 గ్రహాలు ఉన్నాయండి. రవి కానీ
రవి 6వ స్థానంలో యోగించడు, కానీ బుధుడు యోగిస్తాడు. ముందుగా రవి ఏ విధం 6వ స్థానంలో రవి 7వ స్థానంలో రవి యోగించరండి. రవి యోగించకుండా అక్కడ మీకు ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్యన కొంచెం మాట పట్టింపులు రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇక 7వ స్థానంలో అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వాళ్ళ మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది 7వ స్థానంలో రవిగ్రహ సంచారం వలన. అలాగే ఇక్కడ 7వ స్థానంలో బుధగ్రహ సంచారం వలన మీకు అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి. కొంచెం వివాహం, కళత్రం, శృంగారం ఇట్లాంటివి కొంచెం అవకాశం ఉంటుంది. పెళ్లి కానిటువంటి వారికి ఈ 7వ స్థానంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది కొంతవరకు మనకి అనుకూలమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే భాగ్యస్థానాధిపతి కూడా అవుతున్నారు కాబట్టి అక్కడ మీకు 7వ స్థానంలో బుధగ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కనీసం పెళ్ళి నిశ్చయం చేసుకోవటము, లేకపోతే పిల్లాడు నచ్చాడు, పిల్లకి పిల్లాడికి పిల్ల నచ్చిందని చెప్పుకోవటము, తాంబూలాలు తీసుకోవటం లాంటివి కూడా జరిగే అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నది. ఇక 8వ స్థానము 9వ స్థానం 2 స్థానాలలో కుజుని యొక్క సంచారము జరుగుతూ ఉన్నదండి. 2 స్థానాలలోనూ కూడా కుజుడు అనుకూలుడు కాదు. తద్వారా 8వ స్థానంలో ఉన్నప్పుడు మనకి పెద్ద దుఃఖం రావటము, అలాగే మనకి 8వ స్థానంలో ఉన్నప్పుడు పెద్ద దుఃఖం రావటము, అలాగే పరాభవాలు, అవమానాలు, ధన నష్టము, కలహము, కళత్ర పీడ లాంటివన్నీ జరుగుతుంటాయి ఇతని వల్ల, కుజుడి వల్ల. అట్లాగే భాగ్యస్థానంలోకి వచ్చిన తర్వాత ఆయన వల్ల మనకి అన్నిటికీ కొంచెం దూరం అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. ఏంటంటే వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఇట్లాంటివన్నీ కూడా కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అన్నీ ఉండి కూడా మనం వాటి సౌఖ్యాన్ని పొందలేకపోతాం. కారు తీద్దాం అనుకుంటాం, ఎక్కడికో కారు ఏదో ఇబ్బంది పెట్టింది, రిపేరు. అలాగే ఇల్లు ఉంది, ఎక్కడో ఏ నల్లాయో పాడైంది, దానితో ఎవరినో పిలుస్తాం, వాళ్ళు రారండి. ఇగో వచ్చేసిన 5 నిమిషాలు ఉంటానండి అంటాడు. 500 600 అడ్వాన్స్ కూడా కొట్టుకుపోతాడు మనిషి కనపడ్డు. ఈ విధమైనట్టు అనేక రకాల ఇబ్బందులన్నీ కలిగిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ కేతువు కూడా 8వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. అది కూడా మనకి పెద్ద దుఃఖాన్నే మిగులుస్తుంది. కొంతమందికి రాజదండన కలుగుతూ ఉంటుంది. అంటే ప్రిజనింగ్ అండి. ఇదివరకంటే రాజులు ఉన్నారు కాబట్టి ఆ రాజదండనలు లేవు రకంగా ఉండేవి. ఇప్పుడేంటి, మన ప్రజాస్వామ్యంలో కోర్టులు అంటే న్యాయస్థానాలు వాళ్ళకి శిక్ష విధించారు. అటువంటి రాజదండన ఆ విధంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. కొంతమందికి అవమానాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇకపోతే కుజుడు, కేతువులు కూడా మనకు అనుకూలం కాదు. మనకి వీరికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం శని, శుక్ర 2 గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. తక్కిన గ్రహాలు ఏవి కూడా మనకి అనుకూలత లేవు. కాబట్టి వీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. విన్నారు కదండి. ఇప్పుడు ఏ విషయాల్లో మనకు ప్రతికూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలని చూసుకోండి. 1-2 సార్లు వినండి. ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఖచ్చితంగా ఆ నవగ్రహాలని 1-2 నిమిషాలు కేటాయించి మీరు మనస్ఫూర్తిగా నోటికి నలిగిపోయాక ఆటోమేటిక్గా మంత్రం వచ్చేస్తూ ఉంటుంది. అది ప్రభావవంతం అవదండి. అది మనసుతో కూడా అక్కడ పెట్టి చేయగలిగితే దాని ప్రభావం ఉంటుంది. అందుచేత మనసు భగవంతుడి మీద పెట్టి మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా మారతాయి. సందేహమే లేదు. శుభం.